హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. అప్పుడెప్పుడో ఆకలి రాజ్యం సినిమాలో స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని రాశారు ఆత్రేయ. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. కాలక్రమంలో పెళ్లి తర్వాత జరుగుతున్న బలవంతపు చావులు లేదా లైఫ్ లాంగ్ చస్తూ బతుకుతున్న పెళ్లైన ప్రసాదుల్ని చూస్తుంటే దాన్ని కొంచెం అటు ఇటు మార్చి పెళ్లి కూడా చావు లాంటిదే బ్రదర్ అనడం కూడా కరెక్ట్ అనిపిస్తుంది. దీనికి లేటెస్ట్ ఉదాహరణ ఈ హనీమూన్ మర్డర్. కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ టూర్లో అదృశ్యమవ్వడం, భర్త మర్డర్, భార్య మిస్సింగ్ సీన్ కట్ చేస్తే భర్త మర్డర్ వెనుక భార్య హస్తమే ఉండడం, దానికి పెళ్లికి ముందే ఉన్న లవ్ ఎఫైర్ కారణం కావడం సేమ్ మన తెలుగు మూవీ బేబీ స్టోరీకి రివర్స్లో కొడుతోంది. ఇక్కడ పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు ఆ పెళ్లికూతురు ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ చూడండి. పెళ్లి కొడుకేమో కత్తిలాంటి పెళ్లాం దొరికిందని ఎగ్జైట్మెంటుతో ఫార్మాలిటీస్ చేస్తుంటే పెళ్లికూతురు మాత్రం వీడ్ని ఎంత తొందరగా లేపేసి తన లైఫ్ నుంచి ఎగ్జిట్ చేసేద్దామా అన్నట్లు ఉంది కదా. సాధారణంగా పెళ్లికి ముందు ఎలాంటి ఎఫ్ఐస్ ఉన్నా అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్కు హ్యాండిచ్చేయడం, రిచ్ గా మంచి సంపాదన ఉన్న మరో బకరాని పెళ్లి చేసుకుని సేఫ్ గా లైఫ్ సెట్ చేసుకోవడం మామూలే. కాని ఇక్కడ దానికి ఉల్టాగా మంచి ఫ్యామిలీ అబ్బాయిని ఇష్టమేనని నమ్మించి అరేంజ్ మ్యారేజ్ చేసుకుని మరీ మర్డర్ చేయించడం మెంటలెక్కించే పాయింట్. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బేచిలరు అని మన సిరివెన్నెల ఎంత మొత్తుకున్నా వినకుండా పెళ్లి మాయలో పడి గలగలా కొట్టుకుంటున్న పెళ్లైన ప్రసాదులు, వారిలో పెళ్లాం టార్చర్ తట్టుకోలేక పాడెక్కుతున్న సుభాష్, అతుల్ లాంటి అభాగ్యులు మరికొందరు. తనపై పెళ్లాం, అత్త కలిసి చేసిన టార్చర్, డబ్బులు దబ్బడం కోసం పెట్టిన అక్రమ గృహహింస కేసులు, చివరికి న్యాయం చేయాల్సిన జడ్జి మేడం కూడా ఆ లేడీ డెవిల్స్కే సపోర్ట్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో వేరే దారిలేక జస్టిస్ ఈజ్ డ్యూ అంటే న్యాయం బాకీ ఉంది అని లెటర్ రాసి సాక్ష్యాలన్నీ వీడియో రూపంలో పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ అతుల్ సుభాష్ విషాదగాథ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా వెలుగు చూడని ఆడోళ్ల అనేక అక్రమ కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరుగుతూ నరకం అనుభవిస్తున్న భార్యాబాధితుల లెక్క చాలానే ఉంటుంది. వద్దురా సోదరా, పెళ్లంటే నూరేళ్లమంటారా అంటూ మన భువన చంద్ర, మన్మధుడు నాగార్జునతో నెత్తినోరు కొట్టుకుని చెప్పించినా వినకుండా ఆలి అనే అనకొండకు ఆహారమైపోతూనే ఉన్నారు అబ్బాయిలు. తన తండ్రి దగ్గరే పనిచేస్తున్న ఒక పేద కుర్రోడి ప్రేమలో పడి వారి పెళ్లికి ఫ్యామిలీ ససేమిరా ఒప్పుకోరని ఇలా అరేంజ్ మ్యారేజ్ చేసుకుని భర్తని లేపేసి ఫ్రెష్ గా వితంతువైతే ఇక వేరే పెళ్లి సంబంధాలు రావు కాబట్టి ఇంట్లో ఒప్పించి తన లవర్ని మళ్లీ పెళ్లి చేసుకోవచ్చనే పిచ్చి ప్లాన్ ప్రకారం ఇలా కొత్త పెళ్లికొడుకుని చంపేయడం ఇక్కడ అమ్మాయి క్రైమ్ మోటివ్లో దిక్కుమాలిన క్రియేటివ్ థాట్. ఇంత జరిగినా పాపం ఆ పెళ్లికూతురు తండ్రి కూతురిపై ప్రేమ, గుడ్డి నమ్మకంతో మొత్తం మేఘాలయ పోలీసుల్ని, ముఖ్యమంత్రిని తప్పు బడుతున్నాడు కాని కూతుర్ని మాత్రం అనుమానించడం లేదు. मेरी अपील यही है अमित शाह जी से कि वहाँ सीबीआई की जांच होना चाहिए, पुलिस वाले की भी जांच होना चाहिए, पूरे थाने की जांच होगी, पूरा थाना अंदर जाएगा वहाँ पे. मैं चार रोज से यही बात बोल रहा हूँ, पूरा थाना अंदर जाएगा. बेगुनाह है, 100% मेरी बच्ची बेगुनाह है. हाँ, मेरी बच्ची को क्या मेरे को विश्वास नहीं होना चाहिए मेरी बच्ची पे कि मेरी बच्ची कहाँ तक जा सकती है. मेरे को पूरा 100% विश्वास है मेरी बच्ची ऐसी हरकत नहीं कर सकती. वो वहाँ की जो पुलिस है वो मनगढ़ंत कहानी बना के खड़ी कर रही है क्योंकि वो उनका बचाव कर रहे हैं. वो అట్లుంటది మరి ఈ తరం సైకో కూతుర్ల సైలెంట్ లో వైలెంట్ పెర్ఫార్మెన్స్. హలో, చెప్పు. అది ఇప్పుడే వచ్చేస్తున్నా. డాడీ స్పెషల్ క్లాస్ ఉందంట, నేను కాలేజ్కి వెళ్తున్నాను. అలాగే. ఏంటి లేట్? టైం చూసావా? మా నాన్న కళ్ళు కప్పు వచ్చేసరికి తల ప్రాణం తోకొచ్చింది. ఏంటిది చేతి కలరంటుంది? వచ్చే ముందు మా నాన్న చుట్టుకి రంగేశా. రంగు బాగా వేశావు. మామూలుగానే కొత్తగా పెళ్లైన అత్తగారింట్లో ఏదైనా అశుభం జరిగితేనే కొత్త కోడలు జాతకంపై నిందలు వేసే సమాజంలో ఏకంగా కొత్త కోడలే స్వయంగా తన కొడుకుని చంపేయడంతో ఆ పెళ్లి కొడుకు ఫ్యామిలీలో విషాదం మాటల్లో చెప్పలేం. ఈ పెళ్లి చావులు, చంపడాల్లో భర్తలు భార్యల్ని చంపడం, ముక్కలు చేసి కుక్కల్లో ఉడికించడం, లవ్ జిహాద్ నిఖాలు చేసుకుని సుఖాలు తీరాక తీరిగ్గా చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టిన సంఘటనల్లాగానే ఈ హనీమూన్ మర్డర్లో కొత్త పెళ్లికొడుకుని పెళ్లికుతురే క్రూరంగా కడతేర్చడం పెద్ద సంచలనం. అందుకే కొందరి జీవితాల్లో పెళ్లి కూడా చావుతో సమానం. Please like, share and subscribe Surya Toons YouTube channel.